సాధారణంగా జట్టును లీడ్ చేస్తున్నప్పుడు ఉండే ఒత్తిడి వ్యక్తిగత ప్రదర్శనపై ఎఫెక్ట్ పడుతుంది. చాలామంది దిగ్గజ ఆటగాళ్లు దీన్ని ఫేస్ చేశారు. పైగా 5 రోజుల పాటు జరిగే టెస్టుల్లో జట్టును నడిపించడం అంత ఈజీ కాదు. అలాంటిది సారథిగా బాధ్యతలు అందుకున్న తొలి సిరీస్లోనే కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకుంటూ శుభ్మన్ గిల్ దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో రికార్డులు మోత మోగిస్తున్నాడు. తొలి టెస్టులో శతకం బాదిన గిల్ తాజాగా రెండో టెస్టులో డబుల్ సెంచరీ కొట్టాడు. తద్వారా ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఏకైక టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. 25 ఏళ్లకే టీమిండియా టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న ఈ యంగ్ బ్యాటర్ ఇంగ్లాండ్ గడ్డపై తన మార్క్ బ్యాటింగ్తో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్లో అజారుద్దీన్ తర్వాత 150కి పైగా పరుగులు చేసిన రెండో కెప్టెన్గా నిలిచిన గిల్ డబుల్ సెంచరీ సాధించిన ఏకైక సారథిగా నిలిచాడు. ఓవరాల్గా సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్గా నిలిచాడు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ 1979లో 221 పరుగులు చేయగా 2002లో రాహుల్ ద్రావిడ్ 217 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై 200 పరుగులు చేసిన ఏకైక కెప్టెన్గాను గిల్ నిలిచాడు. కెప్టెన్గా ఉంటూ అత్యధిక పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో వరుసగా 2 శతకాలు నమోదు చేశాడు. శుభ్మన్ గిల్ తర్వాత అజారుద్దీన్ 1990లో మాంచెస్టర్ వేదికగా 179 రన్స్ చేశాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 2018లో ఇదే బర్మింగ్హామ్ వేదికగా 149 పరుగులు, పటౌడి 1967లో 148 పరుగులు చేశారు. గిల్ లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో 147 పరుగులు చేశాడు. అలాగే ఇంగ్లాండ్లో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్గాను రికార్డులకు ఎక్కాడు. గతంలో కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఇక సేనా దేశాలపై ద్విశతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్గాను నిలిచాడు. ఓవరాల్గా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ ఈ టెస్ట్లో భారీ స్కోర్ చేసింది.